కణాల ఆకారం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం సీమనాలిసిస్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా జాగ్రత్తగా చూడడం జరుగుతుంది. ఫలదీకరణం అవ్వాలంటే, ప్రెగ్నెన్సీ రావాలంటే కణాల ఆకారం చాలా బాగుండాలి. కణాలని 3 భాగాల్లో డివైడ్ చేయొచ్చు. హెడ్, మిడ్ పీస్, టేల్. హెడ్ లో జెనెటిక్ కంటెంట్ ఉంటుంది. ఫాదర్ నుంచి వచ్చే DNA అంతా అందులో ఉంటుంది. దానికి ఒక చిన్న క్యాప్ లాగా ఆక్రోజోమ్ ఏరియా అని అంటారు, అది కూడా ఉంటుంది. మిడ్ పీస్ లో మైటోకాండ్రియా అని బ్యాటరీ లాగా ఉంటుంది. దాని వల్లనే స్పర్మ్ కదులుతా ఉంటుంది. టేల్ ఏమో కదలడం కోసం చాలా ఇంపార్టెంట్. సో హెడ్ లో ఉన్న ఆక్రోజోమ్ క్యాప్ ఏదైతే ఉంటుందో అండంతో రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్ వల్ల స్పర్మ్ అనేది అండంలోకి వెళ్ళగలుగుతుంది, ఫలదీకరణం అవుతుంది. దాని వల్లే ఎంబ్రియో తయారైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో మార్ఫాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆకారం బాలేదనుకోండి, తల చిన్నగుండడము, పెద్దగుండడము, నెక్ సరిగా ఉండకపోవడం, దీని వల్ల కణం అనేది సరిగా స్విమ్ చేసి అండం దాకా వెళ్ళలేదు, ఫలదీకరణం చేయలేదు, ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. మార్ఫాలజీ గురించి, సీమనాలిసిస్ గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.